ఇక్కడ భారతదేశానికి సంబంధించినట్టు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ముఖ్యంగా పాకిస్తాన్కు తాలిబాన్లకు పూర్తిగా చెడిపోయినట్టుగానే కనబడుతుంది. ఇప్పుడు తాలిబాన్లు ఏకంగా భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు. కాశ్మీర్ అంశంలో కూడా భారత్ వైపుకే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. అది భవిష్యత్తులో మనకు తాలిబాన్లకు ఇబ్బంది వస్తుందా? పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి అంశం కాదంటారా? ఇప్పుడు తాలిబాన్లు అమెరికా మొదటిసారి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ శాతం తాలిబాన్ల నాయకత్వం ఇప్పుడు ఏదైతే అక్కడ పాలిస్తోందో వాళ్ళంతా ఖతార్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు ఒక దశాబ్ద కాలం పాటు. సో ఖతార్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రపంచానికి సంబంధించిన పలు విషయాలు అర్థమై ఉంటాయి. పాకిస్తాను చేసిన కుట్రలు అర్థమై ఉంటాయి. ఈరోజు ఏం జరుగుతోంది అని అంటే బేసిక్గా తాలిబాన్లు అనేవాళ్ళు పష్తూన్లు. ఈ పష్తూన్లని ఎదుర్కోలేక నాటి బ్రిటిష్ సామ్రాజ్యం చేసిన ఒక ఏదో పని ఏంటంటే ఈ పష్తూన్లని, ఎందుకంటే బ్రిటిషర్లు మొట్టమొదటి నుంచి విభజించు పాలించు సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు, దాంతో వాళ్ళకి విజయం వస్తుంది. ఈ పష్తూన్లని రెండుగా విడగొట్టడానికి ఇటు అంటే హిందూకుష్ మౌంటైన్లకి అవతల వైపు యువతల వైపు ఉన్న పష్తూన్లని రెండుగా విడగొట్టడానికి వీలుగా వాళ్ళు దీన్ని ఒక గీత మ్యాప్ మీద గీసి, డ్యూరాండ్ లైన్ అని ఒక గీత వాళ్ళు గీసి ఇదే బ్రిటిషర్లకి ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు అని ప్రకటించుకొని, ఎందుకంటే వీళ్ళు అవతల వెళ్ళి విజయాలు సాధించలేక ఎక్కడ దాకా వీళ్ళు వెళ్ళారో దానికి కొద్దిగా ముందుగా ఒక గీత గీసుకొని ప్రకటించుకున్నారు. దానివల్ల జరిగింది ఏంటంటే ఈ పష్తూన్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ తాలిబాన్లలో ఎక్కువ ఉండేవో వాళ్ళు రెండు దేశాల్లో విడగొట్టబడ్డారు. ఈ విడగొట్టబడినా కూడా ఎప్పుడూ కూడా ఆ సరిహద్దు బలంగా లేకపోవడం వల్ల, అంటే అది పూర్తిగా మూసివేసిన సరిహద్దు కాకపోవడం వల్ల వీళ్ళు ఫ్రీగా తిరిగేవాళ్ళు. ఇటు వాళ్ళు అటు సాంస్కృతిక బంధాలు ఉన్నాయి, వైవాహిక బంధాలు ఉన్నాయి, కుటుంబ బంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు ఎప్పుడు అడ్డు చెప్పలే, నువ్వెందుకు వస్తున్నావు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్పలే, పాకిస్తాన్ చెప్పలే, ఎందుకంటే పాకిస్తాన్ కూడా తాలిబాన్లను ప్రోత్సహించింది కాబట్టి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ పష్తూన్లు ఎవరైతే ఉన్నారో ఆ పష్తూన్లలో ఉన్న పాకిస్తాన్ వైపు ఉన్న వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ మిలిటరీ మమ్మల్ని మోసం చేసిందన్న భావంతో ఇటువైపు కూడా వాళ్ళు పోరాటం, పాక్ తాలిబాన్ల పేరుతో పోరాటం మొదలుపెట్టిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తోందంటే సమస్య అంతా పష్తూన్లదే కాబట్టి ఈ పష్తూన్లందరినీ నేను బయటికి వెళ్ళగొట్టేస్తే ఈ సమస్య ఉండదన్న దీనికి వచ్చి ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి స్థిర నివాసం పెట్టుకున్నారో లక్షలాది మందిని డిపోర్ట్ చేశారు. ఈ గందరగోళంలో ఈరోజు తాలిబాన్లు కూడా అర్థం చేసుకున్నారు ఇది ఒక రకంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరుగుతోంది, మన యొక్క ఏదైతే తరతరాల ఇది ఉందో లింకేజ్ ఉందో దాని మీద దాడి జరుగుతోంది. మేము ఈ డ్యూరాండ్ లైన్ ని అంగీకరించము. ఈ సరిహద్దు ఏదైతే ఉందో అది బ్రిటిషర్లు ఏకపక్షంగా గీశారు, ఏ రోజు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు, మేము అంగీకరించము. ఈ సరిహద్దుని పాకిస్తాన్ మళ్ళా నిర్వచించాల్సిందే, దీని మీద చర్చలు జరగాల్సిందే అని వాదనలు మొదలుపెట్టారు. దాంతో ఒక రకంగా పాకిస్తాన్కి ఒక ఇబ్బంది ఏర్పడింది. ఎందుకంటే పష్తూన్లు దే ఆర్ నోన్ వారియర్స్. వాళ్ళు మొట్టమొదటి నుంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎదురు తిరిగితే ఆ రోజు బ్రిటిషర్లే తట్టుకోలేకపోయారు, పాకిస్తాన్ తట్టుకోలేదు, రష్యా తట్టుకోలేకపోయింది. రష్యా కూడా తాలిబాన్లతో యుద్ధం చేసి అలిసిపోయింది. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్కి ఒక ఇబ్బంది వచ్చింది. రెండోది, ఈ ఇబ్బందుల కారణంగా పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళకి ఏదైతే ల్యాండ్ రూటు కరాచీ నుంచి భారత్ నుంచి వెళ్ళే సరుకుల్ని ఆపేసింది. దాంతో వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఇరాన్ చాబార్ పోర్ట్ నుంచి సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి అర్థమైంది పాకిస్తాన్ ఏం చేస్తోంది మన విషయంలో. ఇప్పుడు ఎప్పుడైతే భారత్కి దగ్గరగా రావడం మొదలైందో, ఎందుకంటే భారత్ నుంచి వాళ్ళకి చౌకగా గోధుమలు వెళ్తాయి, భారత్ నుంచి చౌకగా ఇది వెళ్తాయి, నిధులు వెళ్తున్నాయి, భారత్ చాలా ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. దాంతో ఇప్పుడు వాళ్ళ దృష్టి దేని మీద పడిందంటే యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్కి ఒక సరిహద్దులో ఉత్తరాన గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో అది యాక్చువల్గా మన జమ్మూ కాశ్మీర్ అనుకుంటే ఒక ఆఫ్ఘన్ భూభాగం నేరుగా జమ్మూ కాశ్మీర్కి గిల్గిట్ బాల్టిస్తాన్ లో కలుస్తుంది. ఒక చిన్న 50 కిలోమీటర్ల ఒక స్వల్ప కారిడార్. అది అటు చైనాకు, ఇటు గిల్గిట్ బాల్టిస్తాన్కు, ఇటు పాకిస్తాన్కు మధ్య ఉంటుంది. అది ఒక చిన్న 50 కిలోమీటర్ల కారిడార్.
ఆ కారిడార్ని కానీ ఈరోజు గిల్గిట్ బాల్టిస్తాన్ని కలిపి అక్కడి నుంచి ఆజాద్ మన కాశ్మీర్లోకి రోడ్లు ఉన్నాయి. అవును. అది కానీ మన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే నేరుగా భారతదేశం నుంచి ట్రక్కులే డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది అని ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఈరోజు ఈ సరిహద్దు వెంబడి ఉన్న ఏదైతే గిల్గిట్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఉందో దీన్ని మేము పాకిస్తాన్ది అని గుర్తించము అని ప్రకటించారు. దీంతో ఈ పాకిస్తాన్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ గిల్గిట్ బాల్టిస్తాన్లో తిరుగుబాట్లు చేస్తున్నాయి. ఎప్పుడైతే వాళ్ళకి తాలిబాన్లు తోడవుతారో పాకిస్తాన్కి ఇబ్బంది. ఒకవేళ ఇండియా కూడా దీనికి తోడైంది అనుకో, గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ పాకిస్తాన్ చేతిలో నుంచి పోతే ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి డైరెక్ట్ వే ఏర్పడిపోతుంది. ఇది ప్రధానంగా ఈరోజు తాలిబాన్లు అర్థం చేసుకున్న విషయం. ఎందుకంటే తాలిబాన్లు మొట్టమొదట ఇస్లాము ఇవి అనుకున్నా కూడా ఈరోజు ప్రపంచ రాజకీయాలని బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. దాంతో వాళ్ళు పాకిస్తాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టారు. ఆ కారిడార్ ద్వారా వాళ్ళకి చైనా కూడా దగ్గర అయిపోతుంది. అవును. ఇప్పుడు ఏదైతే కారంకోరం హైవే పాకిస్తాన్ చైనా నిర్మాణం చేశాయో ఆ హైవేకి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఉంటుంది అది. సో చైనాకు కూడా కలుపుకోవచ్చు. భారత్ చైనా రెండు పెద్ద దేశాలతో నేరుగా సంబంధాలు వచ్చేస్తాయి, సరిహద్దుల్లోకి వస్తాయి. పాకిస్తాన్ అవసరమే రాదు వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ అటు నీకు డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో ఆ డ్యూరాండ్ లైన్ దగ్గర వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఇంకొక ఫ్రంట్ తాలిబాన్లు ఓపెన్ చేసేసరికి పాకిస్తాన్ కొంత ఇబ్బంది పడుతోంది. ఆ ఇబ్బంది అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, పాకిస్తాన్ ఎంత అంగీకరిస్తుంది, దాని ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇటు ఈ సరిహద్దుల్లో భారతదేశంతో పడక అటు సరిహద్దుల్లో ఇది పడక అటు ఇరాన్తోనూ వీళ్ళకి పడదు. ఎందుకంటే ఇది సున్నీ దేశం, అది షియా దేశం. సో మూడు వైపులా ముగ్గురు శత్రువుల్ని తయారు చేసుకుని పాకిస్తాన్ ఎంతవరకు ఇదవుతుంది అన్నది పాకిస్తాన్ చేసిన గతంలో చేసిన తప్పులే పాకిస్తాన్ ఈరోజు వెంటాడుతున్నాయి. అది పాకిస్తాన్ అర్థం చేసుకుంటే మంచిది. అర్థం చేసుకుని ఇప్పటికైనా తన లిమిట్స్లో. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇటీవల మనకి జమ్మూలో జరుగుతున్న తీవ్రవాద దాడులు వెనక పాకిస్తాన్ రెగ్యులర్ కమాండో యూనిట్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ కమాండోస్ కొంతమంది సరిహద్దులు దాటి ఈ దాడులు జరిపి వెళ్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఈరోజు మన ఇండియన్ ఆర్మీకి రాష్ట్రీయ రైఫిల్స్కి దొరికాయి. నేరుగా పాకిస్తాన్ సైన్యమే రంగంలోకి దిగింది అనేది. సో పాకిస్తాన్ ఈరోజు అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు అమెరికా కూడా పూర్తిగా సహాయం ఇచ్చే పరిస్థితి ఉండదు, రష్యా ఇచ్చే పరిస్థితి ఉండదు, చైనా కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇకనైనా ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించడానికి ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించడానికి ముందుకు వస్తేనే ఇది. లేదంటే అటు తాలిబాన్లు, ఇటు భారతదేశం, ఇటు ఇరాను వీళ్ళందరి మధ్యలో పాకిస్తాన్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అదే కానీ జరిగితే ఏదైతే మనం చాలామంది విశ్లేషకులు చెబుతున్నట్టు పాకిస్తాన్ డిసింటిగ్రేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ ఉత్తరంలో ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతం ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరైనా, ఈ తర్వాత ఈ సింధు ఇదైనా పంజాబ్ ఇదైనా కూడా ఇదంతా కూడా ఇటు చివరి ఏదైతే ఇప్పుడు గద్దార్ పోర్ట్ అది ఉన్నది ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఈ నాలుగుగా విడగొట్టడానికి ఈరోజు లేదా విడిపోవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇదంతా ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాలి. కానీ ఇంట్రెస్టింగ్గా తాలిబాన్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే రకంగా ఉన్నాయి, పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతుంది.